ఇంగ్లీష్లో ఒక మంచి కొటేషన్ ఉంది. సో ఎ థాట్ రీప్ ఎన్ యాక్షన్, సో ఎన్ యాక్షన్ రీప్ ఎ హ్యాబిట్, సో ఎ హ్యాబిట్ రీప్ ఎ క్యారెక్టర్, సో ఎ క్యారెక్టర్ రీప్ ఎ డెస్టినీ. ఏది విత్తుతావు అది కోస్తావు అన్నారు కదా యేసుక్రీస్తు వారు. నువ్వు ఆలోచన విత్తితే క్రియలు కోస్తావు, క్రియలు విత్తితే అలవాట్లు కోస్తావు, అలవాట్లు విత్తితే క్యారెక్టర్ కోస్తావు, క్యారెక్టర్ విత్తితే అదే నీ గమ్యస్థానం చివరికి, అదే అయి కూర్చుంటావు. నీ మనసులో చెడు బీజాలు నాటితే ఈ వాట్సాప్లు ఇవన్నీ ఏం నాటుతాయి మనసులో? మీరు చెప్పండి నాకు. ఇది సమయాన్నే కాదు నాశనం చేసేది, మనసును నాశనం చేస్తుంది. మనసును కాపాడుకోవాలి యంగ్స్టర్స్ ముఖ్యంగా. మీరేం చూస్తున్నారు, మీరేం వింటున్నారు, మీరేం చదువుతున్నారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరూ లేనప్పుడు మీరేం వింటున్నారు, ఎవరూ మిమ్మల్ని చూడనప్పుడు మీరేం చూస్తున్నారు. నిన్ను పాడు చేసే ఏది కూడా నీ మనసులోకి వెళ్ళకుండా నువ్వు చూసుకోవాలి, నువ్వు ఫిల్టర్ చేసుకోవాలి. అది చాలా అవసరం. నువ్వు చూజీగా ఉండాలి. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అదే ఆచరణలోకి వస్తుంది. ఆలోచనే ఆచరణగా పరిణమిస్తుంది. వాట్ యు థింక్ దట్ యు బికమ్. ఎస్, అందుకని మన థింకింగ్ చాలా ఇంపార్టెంట్. మన థింకింగ్ని ఏది ప్రభావితం చేస్తుంది? నువ్వు యూట్యూబ్లో ఏం చూస్తున్నావు, నువ్వు టీవీలో ఏం చూస్తున్నావు, నువ్వు ఫేస్బుక్లో ఏం చూస్తున్నావు, లేకపోతే నువ్వు వాట్సాప్లో ఏం చూస్తున్నావు, సోషల్ మీడియాలో నుంచి నీ యొక్క మనసులోకి ఏం వెళ్తోంది, నీ ఫ్రెండ్స్ దగ్గర కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటున్నావు, ఏం కామెంట్లు చేసుకుంటున్నావు, ఇవన్నీ కూడా నీ క్యారెక్టర్ని షేప్ చేస్తాయి. మనసు ఒకసారి షేప్ అయిపోయింది అనుకోండి, నువ్వు కూడా ఆ షేప్లోకి వెళ్తావు. పౌలు రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం రాసేటప్పుడు మీరు ఈ లోకను మర్యాదను అనుసరించి నడుచుకొనవద్దు అని రాసినప్పుడు గ్రీక్లో దాని అర్థం ఏంటంటే, ఈ లోకము మిమ్మల్ని, మీ మనసుల్ని తన మూసలోకి లాక్కోనివ్వద్దు అని అర్థం గ్రీక్లో.